నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి నా యొక్క జీవిత చరిత్రను ఒకసారి మీతో పాలు తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు రావాలని అనుకుంటున్నాను. 14వ సంవత్సరాన్ని చదువుకునే ఫాదర్ పెరాలసిస్ స్ట్రోక్ అయ్యాను. ఆ పెరాలసిస్ స్ట్రోక్ లో మాట్లాడలేదు, ఆలోచించలేదు. ఎంత చిత్రవత అనుభవించినాము అంటే చాలా బాధపడింది, చెప్పుకోలేదు. సరే ఆయన చనిపోయినారు, బాధ్యత అంతా నా మీద పడింది. ఎందుకంటే కట్టుకోడు కాబట్టి నమ్మ ఉంది. మీరు చెప్తే నమ్మరు. అమ్మ 4 ఇళ్ళలో పనిచేసి అన్నం తీసుకొచ్చి తిన్నారు. అదేవిధంగా బస్ స్టాండ్లో నోట్లు మూసుకుంటా ఉన్నాను. ఆ విధంగా కుటుంబాన్ని పోషించుకుంటూ నా తమ్ముడు, నా చెల్లెలు వాళ్ళే నా జీవితం అనుకున్నాను. అలా నా జీవితాన్ని సాగిస్తూ ఉంటే నా 18 సంవత్సరాలకి మొట్టమొదటిగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినారు. అందులో నైట్ వాచ్మెన్ చేసింది. అంటే నాకు చదువు లేదు కాబట్టి ఆ నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాను. ఆ యొక్క అనుభవం చెప్తున్నాను. ఉదయం 5 గంటలకంతా లేచి మొత్తం గ్రౌండ్, క్లాస్ రూమ్లు అవి బూట్ చేసి టేబుల్ అవి శుభ్రం చేసి స్కూల్ తెచ్చే లోపల అన్ని వాళ్ళు అరేంజ్మెంట్స్ చేయాలి. ఒకరోజు అయితే పర్వాలేదు, ప్రతిరోజు చేస్తా ఉండేటప్పటికి ఏడుకు వచ్చింది. ఇట్లా జరుగుతూ ఉంటే ఒక కాంపౌండ్ లేదు. అప్పట్లో రోడ్డు ముక్కలంతా వచ్చి అక్కడ ప్యాకాట ఆడుకోవడం, కొట్టుకుని ఇట్లాంటి వాళ్ళు ఒకరోజు నివారించిన ఇలా ఎంతో వద్దుంటే ఒకరోజు వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకుని చేసినారు. అక్కడికైనా చనిపోయిన నా మీదకి వస్తుంది వాచ్మెన్ గా నేను వచ్చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్న కాళ్ళు పొందొకటి దాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళు ఏం చేసినారు, మరుసటి రోజు అన్ని క్లాస్ రూమ్లలో దొడ్డి కూర్చొని బోర్డు పైన పూసేసి వెళ్ళిపోయారు. కానీ నా డ్యూటీ కల్లా తెలిసి నేను క్లీన్ చేయాలి. పక్కటి కూర కట్టుకొని ఏడ్చుకుంటూ ఈ జీవితంలో వెళ్తుంటూ ఎందుకు నాకు ఇట్లా శిక్ష పెట్టారు, నా నాయన మానవుడు ఏడ్చుకుంటుంది. ఇలా ఇప్పుడు అనుకున్నా మన మున్సిపల్ స్థాయిలో అట్టడుగు ఉద్యోగం మీద నైట్ వాచ్మెన్, ఉన్నత స్థాయి నుంచి కమిషనర్. ఒక్కరోజైనా కమిషనర్ అనిపించుకోవాలి రేపు పోవాలనేసి ఆ రోజు పట్టుకుంటున్నాను. నా యొక్క కోరిక తీరాలని అప్పుడు నైట్ వాచ్మెన్ గారి ముందు పనుల్లో పని చేసుకుంటున్నాను. స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నా. అంటే 10th క్లాస్ పాస్ కావడం, ఇంటర్మీడియట్ పాస్ కావడం, టైప్రైటింగ్, ఇలా ఒక్కొక్క స్టెప్గా తీసుకుంటూ మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ కావడం, డిగ్రీ పాస్ కావడం అనేది జరిగింది. అప్పట్లో టైపిస్ట్గా పోస్ట్ వ్యాకెంట్ పడితే నేను ఎలిజిబుల్ అయితే నాకు ఒక ప్రమోషన్ ఇచ్చినారు. డైరెక్ట్గా టైపిస్ట్గా వచ్చినాను. ఆ టైపిస్ట్గా నుంచి మళ్ళీ క్లర్క్, అకౌంటెంట్, మేనేజర్, ఇలా ఒక్కొక్క స్థాయి వచ్చినాను. ఈ టెన్యూర్లో మా చెల్లెలకు ఒక పెద్ద మ్యారేజ్ చేసిన, ఇంకొక ఆమె దుర్దోషవశాత్తు చనిపోయింది. ఆమె కూడా చదువుకునేది ఏమేమిగా చదువుకొని ఇంటర్వ్యూ పోతే ఆమె జాబ్ రాలేదని దీంతో ఆ రోజు నైట్ సూసైడ్ చేసుకుని. ఈ విధంగా వీటికి మా తమ్ముడికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలా, మనంతా ఎక్కువ చదువుకోలేదు, వీళ్ళన్నా బాగుంటే చాలు అనే ఉద్దేశంతో వాడిని ఎంతో చదువుకోమని చెప్పేసి నా వల్ల సాయశక్తులా వాడిని చదివేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఈ సమయంలో పదవీ విరమణ జరుగుతున్నటువంటి పెద్దలు
విజయసింహారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డిప్యూటీ కమిషనర్ హరిబాబు గారిని కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు పలమనేరు పురపాలక సంఘంలో కమిషనర్ గా ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా కమిషనర్ గారు సునీల్ కుమార్ రెడ్డి గారు వారికి వారి కుటుంబానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ప్రభుత్వ కమిషనర్లు, వారి కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, వేదిక ముందు ఉన్నటువంటి సోదరులు, మహిళా సోదరులు, వీళ్ళందరికీ కూడా మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మనం ఈరోజు ఊహించింది ఎందుకంటే ఒక కొద్ది కాలంలో పలమనేరులో కమిషనర్ గా చేసినటువంటి విజయ్ కుమార్ సార్ గారు నాకు సుమారు 10 సంవత్సరాల నుంచి పరిచయం. గతంలోనే ఇన్ఛార్జ్ కమిషనర్ గా అప్పుడు ఎంఎస్సీ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ కమిషనర్ గా అపాయింట్మెంట్ చేయాల్సింది. కొన్ని సందర్భాల్లో కాలేకపోయారు. కానీ తక్కువ ఇక్కడ మాది మొదలుగా పలమనేరుకి కమిషనర్ రావడం, మన చిత్తూరు కమిషనర్ గారు చెప్పినట్లు నిత్యం తెలుగు సార్ మొదలు ఎప్పుడు కూడా చిన్న కనిపిస్తానే ఉంటారు. కానీ దీనికి కారణం ఏమిటంటే విజయ్ కుమార్ రెడ్డి సార్ గారు ఆమె యొక్క సతీమణి ఎవరైతే ఉన్నారో అనిత మేడం గారు, ఆమె యొక్క కృషి ఒక పురుషుడు ఎదగాలంటే వెనకాల ఒక శక్తి, ఆ శక్తి మేడం గారు. ఎందుకంటే రోజు కాదు నిత్యం పరమైన సమస్యలు పరిష్కరిస్తూ రోజు కూడా వార్డులో తిరిగి మా పరమైన శాసనసభ్యులు ఎన్నో ఆదేశాలతో వారి మనసును నచ్చుకోకుండా మా కమిషనర్ గారు వచ్చి కోర్టు ముందర బెంగళూరు హైవేలో సార్ నేను పరమైన కమిషనర్ రావాలంటే ఆ రోజు మార్కెట్ నేను ముగ్గురు ఉన్నాను. ఏమీ కూడా సంపాదించుకున్నా బాగా ముందు పెట్టి రూపాయల సంతకం చేయించి కమిషనర్ గా మనసులో అపాయింట్మెంట్ చేశారు. దానికి ఎక్కడా కూడా కొరత లేకుండా మా ఎమ్మెల్యే గారికి చిన్న మాట కూడా రాలేకుండా పరమనేరు అభివృద్ధిలో ఆయన వంతు కూడా కృషి చేస్తూ గతంలో మొన్న జరిగినటువంటి భూపాలక సంఘం ఎలక్షన్స్ లో కూడా 1000 గంటలు ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అందరిలో కూడా చాలా వరకు ఆయన శక్తి కొద్దీ కూడా మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కృషి చేశారు. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా పరమనేరు ఎమ్మెల్యే గారితో కలిసి 16 కోట్లు శాంక్షన్ చేయించి ఎమ్మెల్యే గారిని పెట్టుకొని 16 కోట్లు వేస్తే 12 కోట్ల పరమనేరు మున్సిపాలిటీలో నీళ్లు తెప్పించినటువంటి ఘనత కూడా ఆయన. అంటే ఎవరైనా కూడా మనం ఉద్యోగం చేస్తామనేది చాలా ముఖ్యం. ఎన్ని రోజులు పనిచేస్తాం, మనం ఏమి అభివృద్ధి చేశాం, దాంట్లో ముఖ్యంగా ముందున్నారు కాబట్టి సార్ చెప్పాల్సింది. ఇంకొకసారి తదుపరి శ్రీ ఆకుల గజేంద్ర గారు రాష్ట్ర సమితి అధ్యక్షులు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. వేదికను అలంకరించిన నాకు సొంత అన్నతో సమానం, తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనవో ఎంత పవిత్రమైనవో అంత స్వచ్ఛమైన పవిత్రమైన మనసున్న వ్యక్తి, ఎవరెస్ట్ శిఖరాన్నే తలదన్నే మహోన్నతమైన ఒక పెద్ద వ్యక్తి కాదు, ఒక శక్తి మన కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా ఆయన తమ్మునిగా పాదాభివందనం తెలుపుతున్నా. అదేవిధంగా వేదికను అలంకరించిన నాకు ప్రాణ స్నేహితుడు, నాకు ఒక తల్లికి పుట్టుకమైన దానికంటే ఎక్కువ ఉండే వ్యక్తి మన పుంగనూరు కమిషనర్ వర్మ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అతనికి కూడా మన సభాముఖంగా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నా. అదేవిధంగా నాకు చిత్తూరు జిల్లాలోనే కొంతమంది ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు. దాంట్లో అమితమైన ఇష్టమైన వ్యక్తి మన చిత్తూరు లెజెండ్
విజయానంద రెడ్డి అన్న గారికి కూడా ఈ సభాముఖంగా నేను ఆయన ఒక అన్నదమ్మునిగా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మార్కెట్ యార్డ్ పలమనేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయితేనేమి, పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ అయితేనేమి, మన పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి, ఇలా మున్సిపల్ కమిషనర్లు అయితేనేమి, విజయ్ కుమార్ అన్న గారి కుటుంబ సభ్యులు, ఇక్కడ విచ్చేసిన నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలు, పాత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా శిరస్సు వచ్చి వందనాలు తెలుపుతున్నా. ముఖ్యంగా ఈ రోజు ఎన్నో నేను పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ దీంట్లో చీఫ్ గెస్ట్ గా పోయిన వ్యక్తిని. ఎప్పుడు నాకు టెన్షన్ రాదు. ఈ రోజు ఫస్ట్ టైం నాకు మీరు మాట్లాడుతూ ఉంటే కొంచెం టెన్షన్ గా ఉంది. ఎందుకంటే మనకు చాలా మన కోసం పలమనేరు మున్సిపాలిటీలో రాత్రింబవుల్లో చాలా హార్ట్ఫుల్ గా కష్టపడిన వ్యక్తి ఈ రోజు మనకు దూరం అవుతా ఉంటే నాకైతే నేను చాలా బాధపడుతున్నా. ఆయన ఇంకా కనీసం ఒక సంవత్సరం అన్నా ఉంటే బాగుంటుందని చెప్పి నా వర్గంతో 1,00,000 సార్లు చెప్పిండా. కానీ అది మన చేతుల్లో లేదు. కానీ అవకాశం ఉండింటే మటుకు ఖచ్చితంగా మేము ఎంత దూరం పోయి ఆయన నిలబెట్టుకునేదానికి ఆస్కారం లేదు. కాబట్టి మేము కూడా మా చేతిలో ఏం లేదు కాబట్టి గమ్మున్నాం. అదేవిధంగా మన మున్సిపాలిటీ దీంట్లో చిత్తూరు జిల్లాలోనే మున్సిపల్ కమిషనర్ గా నేను బాగా ప్రజల కోసం 24 గంటలు కష్టపడిన వ్యక్తి ఫస్ట్ చూసింది ఎవరు అంటే నా ప్రాణ స్నేహితుడు వర్మ గారు. వర్మ గారు తర్వాత నేను ఇంత గొప్ప వ్యక్తిని చూడడము మన విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను సభాముఖంగా తెలుస్తున్నా. కరోనా సమయంలో ఆయన భార్య బిడ్డలను కూడా సైతం లెక్క చేయక, ఆయన ప్రాణాలను లెక్క చేయక, ఆయన కేవలం ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల ప్రాణం కాపాడేదానికి నిరంతరం కష్టపడిన వ్యక్తి. ఆ వ్యక్తికి ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళ ఉండాలనేసి కూడా ఆయన తమ్మునిగా వేడుకుంటూ, అదేవిధంగా నేను అన్నా మీకు ఒక మాట చెప్తున్నా. మీకు ఈ రోజుతో పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలకు మీకు రుణం తీరిండొచ్చు. కానీ పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలే కాదు, మా నియోజకవర్గం తరఫున నేను ఒక నాయకుడిగా కాదు మీ తమ్ముడిగా చెప్తున్నా. మా పలమనేరు నియోజకవర్గంలో జీవితాంతం కూడా మీ రుణం మేము తీర్చుకోవడానికి మా వల్ల కాదు. ఎందుకంటే మీరు చేసిన సేవలు అటువంటిది. కావున మీరు రిటైర్డ్ అయిపోతే కూడా చిరకాలం నా ఆయుష్ ఉన్నంత వరకు, నా విశ్వాసం ఉన్నంత వరకు మీకు తమ్మునిగా ఏ విషయమైనా సరే, అది కుటుంబ విషయం కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, మీకు ఒక తమ్మునిగా నేను ఎల్లవేళ ఉండా అనేసి కూడా ఈ సభాముఖంగా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. అదేవిధంగా నాకు సర్వస్వము నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు తరఫున చెప్తున్నా. ఆయన ఒక ముఖ్య అనుచరుడుగా మీకు మా గాడ్ ఫాదర్ తరఫున, మా పార్టీ తరఫున, మా నాయకుల తరఫున ఎప్పుడు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీకు ఫోన్ చేసిన నిమిషాలు మీకు ముందర ఉందామనేసి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన మీకు ప్రజలకు అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ, విజయ్ కుమార్ రెడ్డి మా వాళ్ళ భార్య నాకు వదినతో సమానం. నేను ఎప్పుడు వదిన పిలుస్తూ అన్నతో మాట్లాడేటప్పుడు వదిన గారు అయితేనేమి, వాళ్ళ పిల్లలైతే, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్ట ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా, సంతోషంగా అందరిలో, బంధువులు, స్నేహితులు ఎక్కడైనా సరే వీళ్ళ కుటుంబం ఒక లెజెండ్ ఫ్యామిలీగా ఉండాలనేసి కూడా ఆ దేవదేవుడికి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆర్ రేవంత్.